ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సాయంత్రానికి మలుపులు తిరిగి రెండో రోజున నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా మీదనే నెపవేసే పరిస్థితికి వచ్చారంటే కెన్ యూ ఇమాజిన్ అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇది సార్ అంటే ఓకే, ఇదంతా ఇక ముందు జరిగింది అంతా తెలిసిందే. కాకపోతే ఈయన కూడా నమ్మారంట, అప్పుడు ఫస్ట్ చూసి నిజమే అనుకున్నారట. తర్వాత ఈయన చేతిలోనే కత్తిపెట్టిన నారాసుర రక్త చరిత్ర ఏంది ఆయన కడప జిల్లాలో ఈ సంకేతం ఇవ్వడానికి ఏంటి? ఎన్ని కొత్త విషయం ఏం కాదు. ఎప్పుడు ఏదో ఒక స్పైసీనెస్ కావాలి. అక్కడ బేసిక్గా వివేకానంద రెడ్డి కేసుని అక్కడ సెంటిమెంటల్ గా దాని వల్ల 7 సీట్లు వచ్చినాయి అని భావిస్తున్నారు ఆయన. అందుకోసం రైట్ చేసుకొచ్చారు. అక్కడ పాయింట్ అది కాదు అన్నటువంటి విషయం ఆయనకు అర్థం కావట్లేదు. ఆ లెక్కనైతే అదే కడపలో గెలిచారు కదా, అదే పులివెందుల్లో గెలిచారు కదా. మరి పాయింట్ ఏంటంటే అక్కడ స్థానిక నాయకుల మధ్యన ఉన్నటువంటి డిస్ప్యూట్ ని జగన్ క్లియర్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి గొడవ. రెండో పాయింట్ ఏంటంటే పోనీ ఆ రోజున పొద్దున్నే పేపర్లో ఏం రాలేదే, ఎందుకంటే తెల్లారుజామున కదా అది బయటకు వచ్చింది. ఆ రోజున పేపర్లో రాలేదు, ఆ రోజున బ్రేకింగ్ న్యూస్లు వచ్చినాయి. ఆ తర్వాత రెండో రోజున వచ్చినాయి. ఎందుకని? ఈయన ఆరోపణ చేయబట్టి. అసలు ఆరోపణ చేయకపోతే అది రాజకీయ హత్య కిందకి అయ్యేది కాదు. ఆ గొడవ అది నిజమైనటువంటి కేసు తేలేదు. అసలు ఎందుకు చంపారన్నట్టు దాన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలని చూసింది చంద్రబాబు నాయుడు. దాంతో రివర్స్ లో వాడకం బిగించేసింది జగన్మోహన్ రెడ్డి. బేసిక్ గా పెద్ద పెద్ద కేసులు ఎందుకు తుస్సుమని